నేను ఈరోజు కేవలం మీ భగవంతుడిని స్తుతించి పొగట్టానికి వచ్చాను. నేను మీ భగవంతుడిని నమ్ముతున్నాను. అన్నీ ఆయనే చూసుకుంటాడు. పాపపుణ్యాల లెక్కలు రాసుకుంటాడు. ఓహో గురువుగారు, ఓహో! ఇప్పటికి మీ బుర్రంది చూశారు, సరిగ్గా పనిచేస్తుంది. అందుకనే మీరు మా భగవంతుణ్ణి, మా సర్వజ్ఞ స్వామీజీని నమ్మడం మొదలుపెట్టారు. గురువుగారు, ఇలా మాట్లాడుతున్నారేంటి మీరు? నిజంగా వీళ్ళ దేవుడు జరిగేవన్నీ చూస్తూ ఉంటే, మరి వీళ్ళు ఇంత అహంకారంతో మిడిసిపడుతూ ఉంటే వీళ్ళని ఏమీ అనడా? భీమరావు, నిన్న నేను గనక సరైన సమయానికి అక్కడికి వెళ్ళకపోతే వీళ్ళు మీ గురువు గారి శవాన్ని ఈ రోజున ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళందరూ కలిసి నిన్ను హంతకుడిగా నిరూపించేవాళ్ళు. రండి గురువు గారు. గురువుగారు, ఎక్కడికి వెళ్ళారు మీరు? నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళారు. నిన్న మధ్యాహ్నం నేను మా బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తున్నాను. అప్పుడు గుడి దగ్గర ఉన్న నది దగ్గరికి రాగానే నేను చూశాను, గురువుగారు నేల మీద స్పృహ తప్పి పడి ఉన్నారు. అరే, ఈయన రామ్ బహదూర్ ఇక్కడ పడున్నారేంటి? ఏమైంది? రామ్ బహదూర్ లేవండి, రామ్ బహదూర్ లేవండి. ఏమైంది దీనికి? అరే, ఈయన్ని పావు కట్టేసింది. వైద్యుడిని పిలుచుకొస్తాను. ఆ విధంగా ఆయన ప్రాణం కాపాడాను. రాత్రి సమయానికి చాలా వరకు కోలుకున్నారు. దానితో నా శిష్యుడు భీమరావు గురువు హత్య నింద నుంచి తప్పించుకున్నాడు. రామ్జీ, రామ్జీ, అసలు ఈరోజు ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగింది? ఆ అంబేద్కర్ గురువు గారు నీ కొడుకు భీమ్ మీద కళంకం అంటకుండా కాపాడారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆ గురువు గారు ఎవరైతే నిన్న సభలో నీకు మద్దతిచ్చాడో అతను ఈరోజు కనిపించడం లేదు. ధర్మానికి విరుద్ధంగా నడిచి నీకు మద్దతిచ్చినందుకు అతనికి శిక్ష పడి ఉంటుంది. ఆ శిక్షలో ఆయన తన ప్రాణం పోగొట్టుకున్నాడేమో. మా ఉపాధ్యాయుల సంఘం నిన్ను ఏ విద్యాలయంలోనూ చదవనివ్వదు. నిన్న నేను గనక సరైన సమయానికి అక్కడికి వెళ్ళకపోతే వీళ్ళు మీ గురువు గారి శవాన్ని ఈ రోజున ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళందరూ కలిసి నిన్ను హంతకుడిగా నిరూపించేవాళ్ళు. గురువుగారికి మనం చేతులెత్తి మొక్కాలి. ఆయన సరైన సమయానికి వచ్చారు. లేకపోతే మన భీమ్ ఇదే దిగులుతో సతమతమయ్యేవాడు. వాడి కారణంగా గురువుగారి ప్రాణం పోయిందని. నిజం చెప్పావక్క. చూస్తుండండి మీరా, భీమ్ ఇంకా మన అంబేద్కర్ గురువు గారి బంధాన్ని ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. నాకు ఎన్నోసార్లు గర్వంగా సంతోషంగా కూడా ఉంటుంది. నా కొడుకు భీమ్ జీవితంలో
అంబేద్కర్ గురువు లాంటి మార్గదర్శకుడు ఉన్నాడని. కానీ మీ గురువులందరూ విద్యాహంతకులు. ఒక విద్యార్థి, వాడి మనసులో చదువు పట్ల కాంక్ష ఉంది. వాడి ఆ కాంక్ష హంతకులు మీరు. మీ అందరికీ ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు. ఒక గురువు శిష్యుడి మనసులో విద్య పట్ల కోరికను ప్రేరేపిస్తాడు, కానీ మీరు దాన్ని హత్య చేస్తున్నారు. ఎవరైతే ఇతరుల ఆకాంక్షల్ని హత్య చేస్తారో వాళ్ళు గురుస్థానానికి అనర్హులు. ఈ రోజు ప్రశ్న మీ అందరి అస్తిత్వం మీదే. అందుకని మీరందరూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు బాగా ఆలోచించి తీసుకోండి. కానీ నేను ఈ రోజుకి నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. ఆనంద్ భీమ్, పదండి వెళ్దాం. నేను అంబేద్కర్ గురువు గారు మీకు చదువు చెప్తాం. అవును భీమరావు, విద్యాలయానికి పదండి. పదానా రండి. చూడండి, ఏ సమాజంలో అయితే గురువే ధర్మాన్ని అవహేళన చేస్తాడో ఆ సమాజాన్ని ఎవ్వరూ కూడా కాపాడలేరు. ఈ చర్చ అనవసరం. నమస్కారం సేట్ గారు. మీ దగ్గర మా ఇద్దరికి ఏదైనా పనుంటే ఇవ్వండి. చూడండి, పని అయితే చాలా ఉంది, కానీ నేను మీకు ఎటువంటి పని ఇవ్వలేను. అలాగే రామ్జీ, మీతో పాటు వచ్చిన ఈ కుర్రాడికి కూడా ఎటువంటి పని ఇవ్వలేను. ఎందుకు, ఏమైంది? ఎందుకంటే నేను మీ గురించి చాలా రకాలుగా విన్నాను. మీరు చాలా చోట్ల పనిచేశారని నాకు తెలిసింది, కానీ ప్రతి చోట మీ వలన ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నేను ఎలాంటి ఇబ్బందులు పడదలుచుకోలేదు, అందుకని మీరు వెళ్ళిపోండి. కానీ సేట్ గారు, నేను చేతులు జోడించి చెప్తున్నాను, మీరు వెళ్ళిపోండి. ఇంకెక్కడికైనా వెళ్ళి పనిని వెతుక్కోండి. ధన్యవాదాలు సేట్ గారు. భీమరావు, ఈరోజు మొదటిసారి స్వామీజీ నిన్ను చూసి భయపడి ఉంటాడు. భయపడి ఉంటాడా అంటే? అవును భీమరావు, స్వామీజీ అనుకుని ఉండడు దేవుడు నీకు సహాయం చేస్తాడని. భగవంతుడి పేరు చెప్పి వాళ్ళ జీవితాలని గడుపుకునేవాళ్ళు అందరికంటే ఎక్కువ భగవంతుడికే భయపడుతుంటారు. భీమరావు, ఇది నీ మొదటి గెలుపు, అలాగే స్వామీజీకి మొదటి ఓటమి. భగవంతుడా, ఆ భీమరావుకి సహాయం చేసి నువ్వు తప్పు చేశావు. మేము నీ యొక్క అస్తిత్వం కోసం, మన ధర్మాన్ని రక్షించటం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాం. అంటే ఇది తప్ప? నిజంగానే నువ్వు ఇలా అనుకుంటున్నావా నాది తప్పని? చెప్పు భగవంతుడా, చెప్పు, నువ్వు ఎవరికి సహాయం చేస్తావు? నాకా లేక ఆ భీమరావుకా? నువ్వు సంకేతం ఇచ్చి తీరాలి దేవా. ఎందుకంటే ఈ రోజు మొదటిసారి నాకు ఆ భీమరావుని చూస్తే భయం కలగటం మొదలయ్యింది. ఈ భావన మంచిది కాదు, ఎంత మాత్రమూ మంచిది కాదు. స్వామీజీలోని ఆ భయమే నీ మొట్టమొదటి విజయం. ఆ బూటకపు స్వామీజీ పైన గెలిచినందుకు నీకు అభినందనలు భీమరావు. గురువుగారు, నేను స్కూల్కి వెళ్తాను. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. భీమానంద్, మీరు కూడా రండి. ఇప్పుడు మేము ఆ భీమరావుతో ముఖాముఖి తలపడకూడదు. కొన్ని రోజుల వరకు మేము ఆ భీమరావుకి దూరంగా ఉండాలి. నిరాటంకంగా మా ఆలయ ప్రారంభోత్సవం జరిగి తీరాలి. అప్పటిదాకా మేము ఏకాంతవాసంలో ఉంటాము. ఇక ఏ రోజైతే మా ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందో అప్పుడు మేము ఈ గ్రామాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాం.
ఇదే తెలివైన పని. స్వామీజీ, స్వామీజీ, మీకు గుర్తుందా మన గ్రామంలో ఒక విధవరాలు వచ్చింది, ఆమె పేరు రాణి. అదే స్వామీజీ, ఆమెను బాలా ప్రేమించాడు. దాన్ని ఊరు దాటించడానికి రామ్జీ కుటుంబం మొత్తం ఎంతో శ్రమ పడ్డారు. అయితే అది మళ్ళీ వచ్చింది స్వామీజీ, దాన్ని ఏం చేయమంటారు? అది మాకే తెలుసు. అందరూ చవట సన్నాసులయ్యారు. ఒక్క పని కూడా మీరు సరిగ్గా చెయ్యలేరు. ఎప్పుడు స్వామీజీ స్వామీజీ అంటూ ప్రతిదానికి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటి, ఈ స్వామీజీ నిన్ను జీవితాంతం నడిపిస్తాడా? నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకోలేవా? నీ జాతి అంతరాన్ని తెలియజెప్పలేవా నువ్వు? స్వామీజీ స్వామీజీ అంటూ అన్నిటికీ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు. నువ్వు మనిషివి. మనిషి సామర్థ్యాన్ని తెలుసుకో. ఒక యోధుడవవు. నీకు తెలియకపోతే కనీసం ఆ భీమరావును చూసైనా తెలుసుకో. చిన్న జాతివాడ ఇండు కూడా వాడు తన పోరాటాన్ని స్వయంగా సాగిస్తున్నాడు. అన్నింటికీ పరిగెత్తుకుంటూ ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఈ స్వామీజీ నీకు అండగా ఉన్నాడు. కానీ సొంత పోరాటాన్ని సొంతంగా పోరాడటం అలవాటు చేసుకో. సాగించు నీ పోరాటాన్ని. అన్నట్టు వెళ్ళి అందరికీ చెప్పు, స్వామీజీ కొన్ని రోజుల పాటు ఏకాంతవాసం చేస్తారని. ఆ దైవశక్తుల అనుగ్రహం కోసం. వెళ్ళిక. మీ ఆజ్ఞ స్వామీజీ. గురువుగారు, ఈరోజు మీరు గనక లేకపోయుంటే అప్పుడు నా మీద పడిన ఈ నింద జీవితాంతం ఉండేదేమో. ధన్యవాదాలు గురువుగారు. సరే భీమరావు, ఒకటి చెప్పు. నేను సరైన సమయానికి రావటంలో అర్థం ఏంటి? చెప్పు భీమరావు. గురుగారు, నేననుకోవడం భీమ్ అదృష్టం బాగుందని. నువ్వేమనుకుంటున్నావు భీమరావు? బహుశా మీకు నాకు ఉన్న సంబంధం. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయితే బలమైన సంబంధం ఉంటుందో వారి ఇరువురి మధ్య ఎవ్వరికీ తెలియని ఒక అదృశ్యమైన శక్తి ఉంటుంది. దానివల్ల చెప్పకుండానే ఒకరి భావాలు మరొకరు అర్థం చేసుకోగలుగుతారు. అవే భావనలు మనతో సరైన సమయంలో సరైన పనులు చేయిస్తాయి. ఇది కూడా నిజమే అనుకో. కానీ నేను మీ ఇద్దరికీ ఓ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎవరిదైతే మార్గం సక్రమంగా మనసు నిష్కల్మషంగా ఉంటుందో వాళ్ళ మార్గంలో వచ్చే కష్ట నష్టాలన్నీ ఏదో ఒక విధంగా తొలగిపోతాయి. నువ్వు ఇప్పుడు దీనికి అదృష్టం అని పేరు పెట్టు, లేదా ప్రకృతి యొక్క న్యాయ విధానం అనుకో, లేక నీ విశ్వాసం అనుకో. కానీ చూడు భీమరావు, జీవితంలో ఎప్పుడూ భయపడద్దు. కష్టాలు వస్తే అవి ఎలా తొలగిపోతాయని మాత్రం ఆలోచించొద్దు. కానీ నీ చేతిలో ఏదుందో అదే చెయ్యి. చూడు, నీ సహాయానికి వాళ్ళు నేను వచ్చాను, రేపు ఇంకొకరు వస్తారు, ఎల్లుండి మరొకరు వస్తారు. కానీ ఈ జీవన యాత్రని ఇలాగే కొనసాగిస్తూ ఉండు. ఈశ్వరుడు ఇంకా స్వామీజీ ఇద్దరూ నీ విషయంలో ఒక్కటే. అందుకే ఇద్దరి ఉద్దేశాలను అనుమానించడం పాపం, ఘోర పాపం. ఒకవేళ స్వామీజీ నిన్ను తిట్టారు అంటే అందులో తప్పకుండా ఎక్కడో అక్కడ నీకు మంచి దాగే ఉంది. కానీ పంతులు గారు. చాలు మంగేష్. స్వామీజీ మనసు అశాంతిగా ఉండుంటుంది. అందుకే కోపంలో నిన్ను అలా అనేసి ఉంటారు. మర్చిపో. అలాగే ఏదో జరిగుంటుంది. అందుకే స్వామీజీ కొన్ని రోజులు ఏకాంతవాసం చేస్తున్నారు. ఆ రామ్జీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఓయ్ రామ్జీ, ఆగో, అక్కడే ఆగో. ఏంటి సుబేదార్, ఎప్పటి వరకు పని వెతుకుతూనే ఉన్నావా?
నేను నీకు ముందు కూడా చెప్పాను, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, నీకు పని దొరకబోయేది లేదు. సతారాలో అయితే దొరకదు. సతారా వదిలిపెట్టి వెళ్ళిపో. ఏమో చెప్పలేం, సతారా బయట నీకేదో చిన్న ఉద్యోగం దొరకవచ్చు. ఒప్పుకో రామ్జీ, కానీ అక్కడే అభ్యంతరం కదా. నువ్వు నీ కుటుంబం గడిపే సరిగ్గా నింపలేకపోతున్నావు, చుట్టాల్ని ఇంకా అపార్థాల్ని నింపుకుంటున్నావు. ఇక ఆ రాణి అలాగే తన భర్త, వాళ్ళ కడుపు ఎవరు నింపుతారు? నువ్వా లేక నీ పెద్ద కొడుకు బాలానా? పంతులు గారు, మీకు బాలా గురించి తెలియదా ఏంటి? జుంజుంజుంజుంజుంజు జుంజుంజుంజుంజుంజు జుంజు అంటూ కిలకిల వాయించుకుంటారు. ఇతను ఇంకొకరి కడుపు నింపుతాడంట. అయినా రామ్జీ, నీకు తెలిసే ఉంటుంది కదా ఆ బాలాగాడికి రాణికి అక్రమ సంబంధం ఉంటుందని. మీరు అప్పుడప్పుడు కొంచెం మంచిగా కూడా ఆలోచించండి. ఇప్పుడు నువ్వు మాకు నీతులు చెప్తావా? నీ కొడుకుని అదుపులో పెట్టలేకపోయావు, నువ్వు మాకు నీతులు చెప్తావా? పంతులు గారు పదండి, సేటు గారు పదండి. ఇక నువ్వు జుమ్ 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 అని బాగా అభ్యాసం చేసుకో. జుమ్ 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 గిలకలు బాగా వాయించుకో. రామ్జీ బాబాయ్, ఎక్కడ పని దొరకలేదు. రామ్జీ, నేను చెప్పేది ఏంటంటే ఆ పని ఈ పని అంటూ వెతకటం ఆపేద్దాం. ఆ గోపాల్ మనతో శిక్ష రూపంలో చేయించడానికి ప్రయత్నించిన పనినే మనం ఇప్పుడు చేద్దాం ఉంటున్నా. ఏంటా పని? వాళ్ళ కుట్రల్నే మనం అవకాశాలుగా చేసుకుందాం, వాటితోనే అద్భుతమైన వ్యాపారం చేద్దాం. నీ మెదడులో ఏముంది? ఇది నీకు తెలిసిన విషయమే రామ్జీ, అంగీకరిస్తావు కూడా. ఏ పని కూడా చిన్న పెద్ద అని ఉండదు. అందుకే మనం చెప్పులు బూట్లు తయారు చేసే వ్యాపారం చేద్దాం. ముందు మనం స్వయంగా చెప్పులు బూట్లు తయారు చేద్దాం, ఆ తర్వాత మన జాతిలో కొంతమందిని ఆ పనిలో చేర్చుకుందాం. వ్యాపారం బాగా సాగుతుంటే మనం మన చుట్టుపక్కల ఊళ్ళలో చెప్పులు బూట్లు అమ్ముదాం, తర్వాత దూరంగా ఉండే ఊళ్ళో అమ్ముదాం. ఇక వ్యాపారం పెరిగినప్పుడు అప్పుడు మనం పట్నం కూడా వెళ్ళి అమ్మచ్చు. ఇక వ్యాపారం ఇంకా పెరిగిందనుకో, ఈ దేశంలో ఉండే జనాభా మొత్తం మనం తయారు చేసిన చెప్పులే వేసుకుంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి రామ్జీ బాబాయ్? మంచి అభిప్రాయమే. అయినా ఈ పని మనం ఎన్నో ఏళ్ల నుంచి చేస్తూ వచ్చాం. కానీ నాకేమనిపిస్తుందంటే మనం మనల్ని కేవలం కొన్ని పనుల వరకే పరిమితం చేసుకుంటున్నామేమో. మరికొన్ని పనులు కూడా నేర్చుకోవాలి, వాటిని చేసి తీరాలి. వాటితో సమాజంలోని అన్ని రంగాల్లో మన పనికి, మన ప్రతిభకి గౌరవం దొరకాలి. చెప్పాలంటే అది రాసి చదివే పనైనా, అలాగే మిలిటరీలో ఉద్యోగమైనా, అలాగే పోలీసు ఉద్యోగమైనా కూడా, అదేవిధంగా రైలు విభాగంలో ఉద్యోగమైనా. మన జనాలు అన్ని ప్రదేశాలకు వెళ్తారు, అన్ని చోట్ల పనిచేస్తారు, ప్రతి చోట తమ ప్రతిభ చూపిస్తారు. మనం అన్ని చోట్లకి వెళ్దాం నాన్న, అలాగే అన్ని పనులు చేద్దాం. నాన్న, మనం మన వారసత్వ పనిని వదిలిపెట్టి మరేదైనా పని చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ జనాలు మనల్ని ఆపుతారు. ఈ రోజు ఆపినట్టుగానే, కానీ ఇలాంటి కష్ట సమయంలో మన వారసత్వపు పనే మనకి పనికి వస్తుంది నాన్న. అది మనం ఎన్నో ఏళ్లుగా చేస్తున్నాం. మన పనికి మనకి సిగ్గెందుకు చెప్పండి నాన్న. మనం చెప్పులు తయారు చేస్తాము, జనాల కాళ్ళని దెబ్బల నుండి, విషం నిండిన ముళ్ల నుండి రక్షిస్తాము. ఇదేమైనా సాధారణ పని అంటారా? అయినా నాన్న, ఇతరులకి దేనివల్ల సుఖం లభిస్తుందో అది అన్నింటికన్నా పెద్ద పని. నాన్న, నేను టీ దుకాణం తెరుస్తానని నేను మొదట్లో అనేవాణ్ణి కదా, కానీ ఇప్పుడు నేను చెప్పుల బూట్ల దుకాణం తెరుస్తాను. అలాగే ఎవరైనా చెప్పులు బూట్లు కొన్నవాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి నేను ఇలా ఇలా తలబద్దలు కొడతాను. సరే, ఆ విషయం గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం.
ప్రస్తుతం ఇంటికి పదండి. పదండి, పద బాబు. అత్తయ్య గారు, నేను ఏదైనా పని వెతుక్కుందాం అనుకుంటున్నాను. భార్యాభర్త కలిసి సంపాదిస్తే బాగుంటుంది కదా. ఎన్నో రకాల కలలున్నాయి, ఇష్టాలున్నాయి, అవి తీర్చుకోవాలి. కలిసి కష్టపడ్డామంటే అవి మెల్లమెల్లగా తీర్చుకోవచ్చు. సరిగ్గా చెప్పావు. కానీ ఏం చేస్తావు? నేనేదో ఒకటి చేస్తాను. అత్త, హా, నేను కార్యక్రమానికి వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళు. బాలా,